ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం ఉత్తర తెలంగాణకు పరిమితమైన టీఆర్ఎస్ ఈ రోజు బలీయమైనటువంటి శక్తిగా అవతరించింది. బలమైన పునాదులు ఉన్న టీడీపీ పాతాళానికి చేరింది. తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కొన ఊపిరితోంది. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీకి జీవం లేదు. అంతా ఏకఛత్రాధిపత్యం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు ధీటుగా ఎదిగేందుకు కొత్త రాజకీయ పక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ స్థానంలోకి వచ్చేయాలని బీజేపీ ట్రై చేస్తుంటే ఒక కొత్త పార్టీని నెలకొల్పాలి అని ప్రజా సంఘాల నాయకులు చర్చలు జరుపుతున్నారు. సంధికాలంలో తెలంగాణ రాజకీయం, టీఆర్ఎస్దే ఏకఛత్రాధిపత్యం, కనుమరుగైన టీడీపీ, కొన ఊపిరిలో కాంగ్రెస్. తెలంగాణలో సరికొత్త రాజకీయం పురుడు పోసుకునుందా? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుస ఓటములు, భారీ వలసలతో డీలా పడిన కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ దూసుకెళ్తోందనే చర్చ ఊపందుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 6 చోట్ల రెండో స్థానంలో బీజేపీ ఉండనుందనే అంచనాలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పుల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపిస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు సంకట స్థితిలో పడిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలంటున్నాయి. అదే జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీతో తలపడాల్సిన పరిస్థితి వస్తే బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నెల 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి, స్థానిక రాజకీయ వర్గాల సమాచారం రసవత్తర చర్చకు తెరతీస్తోంది. 17 లోక్సభ స్థానాలకు గాను హైదరాబాద్లో మజ్లిస్ హవా నడుస్తుందని, మిగిలిన 16 స్థానాల్లో 6 బీజేపీ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు దక్కించుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇందులో సికింద్రాబాద్, మహబూబ్ నగర్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలున్నాయని తెలుస్తోంది. గెలుపోటములను పక్కన పెడితే 6 చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని, కేవలం 60% స్థానాల్లోనే టీఆర్ఎస్ తో కాంగ్రెస్ తలపడిందనే సమాచారం గాంధీభవన్ వర్గాలను కలవరపరుస్తోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం కమలనాథులు వ్యూహాన్ని మార్చే అవకాశాలున్నాయట. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలో వలసలను తీసుకోగలిగిన బీజేపీ లోక్సభ ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరించనుంది. బెంగాల్, ఒడిశా, త్రిపుర, అస్సోంలలో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేయాలనే యోచనలో బీజేపీ ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు ఇన్నాళ్లు అండగా ఉండి చేయూతనిచ్చిన ఓ ప్రధాన వర్గాన్ని ఆకర్షించే వ్యూహానికి బీజేపీ పదును పెడుతుందని, తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోసం బరిలో నిలిచే అవకాశాలను బలోపేతం చేసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఆ దిశలో ఒకరిద్దరు నేతలను తమ బుట్టలో వేసుకున్న కమల్నాథులు ఈసారి బిగ్ షాట్స్ పై దృష్టి పెట్టి కాంగ్రెస్ ను కోలుకోకుండా చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే కసరత్తు చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిని బట్టి లోక్సభ ఫలితాలు తారుమారైతే మాత్రం కోలుకునే పరిస్థితులు ఇప్పట్లో లేవనేది బహిరంగ రహస్యమే. 100ల సంఖ్యలో కేడర్ను, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోల్పోయిన ఆ పార్టీ లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకే ఆపుసోపాలు పడాల్సి వచ్చింది. పార్టీ నాయకత్వ తీరుపై వలస నేతలు తీవ్ర విమర్శలు చేయడం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కేడర్ను నైరాశ్యంలోకి నెట్టింది. దీనికి తోడు గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన విహెచ్ లాంటి నేతలు కాంగ్రెస్లో సామాజిక న్యాయం అమలు కావడం లేదని, రాహుల్ గాంధీకి జ్ఞానోదయం కావాలని తాజాగా వ్యాఖ్యలు చేసిన తీరు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు టీఆర్ఎస్లో నేతల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారితో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల చేరికతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నేతలు పెరిగారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీలో పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య కూడా పెరగనుంది. దీన్నే అదునుగా తీసుకుని టీఆర్ఎస్ నుంచి కూడా వచ్చే కాలంలో వలసలను ప్రోత్సహించాలని బీజేపీ భావిస్తోంది. ఎలాగూ తెలంగాణలో తెలుగుదేశం ముగింపు దశకు చేరుకుందని, అలాగే కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని, ఇదే తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి సరైన సమయమని బీజేపీ గట్టిగా భావిస్తోంది. బీజేపీ ఆకాంక్షలు ఇలా ఉంటే తెలంగాణలో ఒక బలమైన కొత్త పార్టీని స్థాపించాలని ప్రజా సంఘాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే గ్రామీణ స్థాయి రాజకీయాలు వేరుగా ఉంటాయి. ఒక వర్గం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మరో వర్గం వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ప్రతి చోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది.
కానీ ఆ ఓటు బ్యాంకును పట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఇంకా బీజేపీ బలపడలేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాల మద్దతుతో ఒక సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు కొందరు ముందుకొస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న రైతులు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులను ఏకతాటిపైకి తీసుకొస్తే రాజకీయంగా గులాబీ దళాన్ని నిలువరించవచ్చన్న వాదన ముందుకొస్తోంది. ఉద్యమ నేతలు ఆర్ కృష్ణయ్య, ప్రజాగాయకుడు గద్దర్, మందకృష్ణ మాదిగల మధ్య ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాంను కూడా తమ టీంలోకి ఆహ్వానించాలని వారు భావిస్తున్నారట. ఇలా బీజేపీ, ఇతర ప్రజా సంఘాలు ఆలోచిస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తెలంగాణను అంత సులువుగా వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన చోట తామెందుకు విఫలమవ్వాలన్న ఆలోచనలో పార్టీ బలోపేతం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.